చలో కలెక్టరేట్ పేరుతో ఏయూ విద్యార్థులు నిర్వహించినటువంటి భారీ ర్యాలీ కలెక్టరేట్ వద్దకు చేరుకుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. విజువల్స్ కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. ఏయూ విద్యార్థి సంఘం నాయకుడు వెంకటరమణపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. తీవ్ర తోపులాట నడుమ వీరందరినీ కూడా అరెస్టు చేసినటువంటి విజువల్స్ ని సాక్షి టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా శాంతియుతమైనటువంటి నిరసనను కొనసాగించారు. కొద్దిసేపటి క్రితమే బయటకు కలెక్టర్లు తీసుకొస్తామని, అధికారులను తీసుకొస్తామని వీరంతా కూడా చెప్పి ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితుల్ని మొత్తంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఏయూ విద్యార్థిని స్టూడెంట్ యూనియన్ లీడర్ వెంకటరమణని ఏ విధంగా పోలీసులు హ్యాండిల్ చేస్తున్నారో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కూడా పెద్ద ఎత్తున తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా గమనించవచ్చు. ఈరోజు ఈ పోలీసులు రౌడీలా బిహేవ్ చేస్తున్న పద్ధతి దీన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఈ పోలీసులు చాలా దుర్మార్గంగా రౌడీజం చేస్తున్నారు. పోలీసుల తీరుని మనం స్పష్టంగా గమనించవచ్చు. పోలీసులు మొత్తంగా చూడొచ్చు. పోలీసులు కూడా మీడియాపై దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులని మన వ్యాన్లోకి ఏ విధంగా ఎక్కిస్తున్నారో కూడా స్పష్టంగా గమనించవచ్చు. పోలీసులు పూర్తిగా విద్యార్థుల తాలూకా ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ విశాఖ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులను అలాగే ఆందోళన చేస్తున్న విద్యార్థులను హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం గమనించవచ్చు. విద్యార్థులను ఈ విధంగా అరెస్ట్ చేయడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయమంటే విద్యార్థుల్ని మీకేం సంబంధం? మా ఉద్యోగం మేము చేసుకుంటున్నాం, మీ పని మేము చేసుకోండి. మీకెవరు అట్లేరు ఎప్పుడు ఇవ్వలేదు లాగిపడి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయమంటే ఈరోజు పోలీసులు పెట్టి నిర్బంధించి అడ్డడిగిన అమ్మాయిలను కూర్చోకుండా దారుణంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. కలెక్టర్కి జీఎంకి ఈరోజు సమ్మిట్లు ముఖ్యమైతే తప్ప రాష్ట్ర ప్రజల సమస్యలు విద్యార్థుల సమస్యలు సమస్యలు పరిష్కారం చేయాలి. ఎవరు పిలిచారు? ఇది మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కవరేజ్ కూడా చేయనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. విద్యార్థులు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు అనేది మనం గమనించవచ్చు. మనం చూడొచ్చు. లేడీ అని కూడా చూడకుండా పోలీసులు లాగి వ్యానుల్లోకి ఇసిరేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా విద్యార్థి సంఘాల నాయకులపై కక్ష కట్టేటువంటి విధంగా పోలీసులు వ్యవహరించినటువంటి విధానాన్ని కూడా స్పష్టంగా గమనించవచ్చు. మొత్తంగా న్యాయమైనటువంటి డిమాండ్లపై పోరాడుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసులు అరెస్టు చేసి తరలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గడిచిన సంవత్సరంగా వీరంతా కూడా ఏయూ సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. కానీ సమస్యలు తీర్చకపోగా వీరందరినీ మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తంగా స్టూడెంట్స్ని ఎంత కడుపు కొట్టి నేడు ఏం డ్యామేజ్ చేస్తుంది ప్రభుత్వం లేదు చేస్తావా? ఇదొక ప్రభుత్వానికి చెప్పడానికి విరుద్ధంగా ఉంది. బకాయిలు చేయరు ఇంకా
ఇది సరైన నిర్ణయం అనేది కాదు. ప్రభుత్వం ఇలా చేయడం అనేది తక్షణం కాదు. విద్యార్థి బకాయిలు అనేవి పెండింగ్ లో ఉన్నాయి. ఎవడమ్మ సొత్తని మేము ఫ్రీగా విద్యుత్ చదువుకున్నాను, డబ్బులు కట్టి చదువుతా ఉన్నాం. ప్రతిదానికి మాకు సమస్య పరిష్కారం కావాలి. ఇది మంచి దారిలో మేము ర్యాలీ చేసినా ధర్నా చేసినా అడ్డుదారిలో పోలీసులు మాకు ఎక్కింది జరిగింది. సరైన ప్రభుత్వం అనేది కాదు. చదవడానికి టీచర్ లేరని అడిగితే అరెస్ట్ చేస్తున్నారు. ఇదే చూడొచ్చు, అత్యంత ఉద్రిక్తంగా మారింది. చెలో కలెక్టరేట్ ని పోలీసులు అడుగు అడుగున అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ వరకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. విద్యార్థులను కూడా చూడకుండా పోలీసులు అత్యంత నిరంకుశత్వంగా వ్యవహరించి వారందరినీ పశువుల్ని వ్యాన్లో ఎక్కించినంత అదే మాదిరిగా వారందరినీ తీసి లోపల పడేసి పూర్తిగా తీసుకెళ్లినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఖచ్చితంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు.